హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ అంశం. ప్రస్తుతం మనం వచ్చేసి కృష్ణనగర్ అడ్డాలో ఉన్నాను. కృష్ణనగర్ అంటే ఎక్కువ సినిమా ఫీల్డ్కి సంబంధించిన విషయం అందరికీ తెలుసు. జూనియర్ ఆర్టిస్టులు 4 o'clock వచ్చేసి ఈ టైంలో వెయిట్ చేస్తుంటారు. మనం అనుకున్నది కూడా వాళ్ళే అనమాట. 4 o'clock అవుతుంది, మేము వచ్చి 5 అవుతుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు 4 o'clock వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయడం, చాలామంది స్ట్రగుల్స్ అయితే ఉంటారంట. వాళ్ళ పడ్డ ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఉందా ఇబ్బందులు అంటే లేడీస్ పరంగా కానీ మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు, జూనియర్ ఆర్టిస్ట్ అవడం కారణం ఏంటి, వాళ్ళకి ఏమన్నా అవకాశాలు వస్తాయో అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. మనతో అయితే ప్రజెంట్ చాలా మంది ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుతుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వెంకట్. అని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేపట్టే ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్ గా? ఒక 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలలు అవుతుందా? ఎలా అనిపిస్తుంది అన్న మరి చేసేటప్పుడు ఈ వర్క్ అనేది? ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీ ప్లేస్ ఎక్కడ? నాది నాగార్జున సాగర్. మరి అదే. రావడానికి కారణం ఏంటన్న ఇక్కడికి? సినిమా షూటింగ్ అంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్, ఓకే. చేయాలని కోరిక. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు, మరి ఎన్ని సినిమాలకు వెళ్ళే వాళ్ళు? దాదాపు ఒక 20 సినిమాలకి వెళ్ళిన. బెస్ట్ సినిమా అనిపించేది ఏదైనా ఉందా మీకు ఈ 10 సినిమాల్లో? బెస్ట్ సినిమా అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఇంతకుముందులో ఏం చేసేవాళ్ళు మరి? ఇంతకుముందు ఊర్లో అంటే పొలం పని చేసేవాడిని. ఇది ఇంట్రెస్ట్ ఉండి రావాల్సి వస్తుంది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? మీకు ఎంత అమౌంట్ ఇస్తారన్న? 400 ఇస్తారు. 400 ఇస్తారా? ఫుడ్ పెడతారు, మంచిగా బాగానే ఉంటుంది. అందులో అయితే ప్రాబ్లం లేదు. ఏ టైంకి వస్తారన్న మరి ఇక్కడ డైలీ? ఇక ఉదయం 5:36కి వెళ్తాం, ఇక సాయంత్రం 6కి ప్యాకప్ అవుతుంది. 6 ప్యాకప్ అయిపోతుంది. సరిపోతున్నాయి అమౌంట్ అవి? ఇంక సరిపోతుంది అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఏమైనా అవకాశాలు వస్తే చూద్దామని. ఏమైనా అవకాశాలు వస్తాయి? వస్తాయన్న, వస్తాయి కానీ అది టైం బట్టి వస్తాయి. దాని మీకు ఎప్పుడు అనిపించింది నాకు ఎందుకు ఇది అవసరం లేదు అక్కడ? అంటే అవకాశాలు రానప్పుడు అనిపించేది. ఇప్పుడు చిన్న చిన్నగా అవి దాంట్లోకి సైడ్ క్యారెక్టర్లు కానీ దేనికైనా వస్తున్నాయి. ఇక అప్పుడు చిన్న చిన్నగా అదే నా టాలెంట్ అనేది చూసుకోవాలి కదా, చూడాలి. అది అవకాశం చూస్తే వస్తే నాకు అంత అదృష్టం ఏం లేదు, రావాలని కోరుకుంటున్నా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమని చెప్తారన్న? వద్దు, నీకు ఏమైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా వద్దని చెప్పారు ఎప్పుడు ఎలాంటివి? చెప్పిర్రు, ఇంకా అది వచ్చేదో రాదు అవకాశాలు, నీకెందుకు, ఏదైనా జాబ్ చేసుకో అన్నారు. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తున్నా, వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. వాళ్ళు వద్దన్నారు, వద్దన్నా నేను వెళ్తున్నా. కొత్తగా వచ్చే జూనియర్ ఆర్టిస్టులకి మీరు అని చెప్తాం అనుకుంటున్నారా? అంటే కొత్తగా వచ్చారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళది కదా, మనం వద్దంటే బాగుండదు. వాళ్ళది ఎట్లుందో వాళ్ళు కూడా ట్రై చేయాలి కదా అని మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేడం? అన్ని సంవత్సరాలు కాదండి, మొన్న ఈ మధ్యనే వచ్చాను. అది వేరే వాళ్ళ ద్వారాగా తెలిసి వచ్చాను. నాకు సినిమా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. కానీ మళ్ళంటి పేదవాళ్ళకి ఇలాంటి అవకాశాలు రావు. దీనికి సినిమాల్లోకి రావాలంటే చాలా కష్టం. నాకు తెలిసి పెద్ద ఆర్టిస్ట్గా అవ్వాలని లేకపోయినా కానీ ఏదో చిన్న రోల్ ఇస్తారు కానీ చిన్నతో ఆశపడి నేను ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా వస్తున్నాను. ఆ ఎంట కూలి పనులు చేసుకుని బతకగలను. కాకపోతే నా తల్లిదండ్రులు సంతోషం ఏంటంటే మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక గోలు అంటే సినిమాలో కనిపించాలని ఆశ. వాళ్ళ కాలం నెరవేరుతాకి తిన్నా తినకపోయినా ఏదో ఈ హైదరాబాద్ వచ్చాను మనకు తెలియపోయినా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన రెంట్లని తినటానికి దీనమైన పరిస్థితి, చాలా బాధలో. ప్రజెంట్ రూమ్లో అద్దుకుంటున్నామండి. మాది వచ్చి 6,000 చిన్న రూము. కానీ ఇంటికాడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. నాకు మ్యారేజ్ అయ్యింది, మా ఆయన గారు కూలి పని చేసుకుంటారు. నాకు ఒక బాబు ఒక పాప. మా ఆయన గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎంత బాధల్లో ఉండి కూడా ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. మళ్ళీ ఆయన కూడా ఇక్కడే చిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మాతో పాటుగా మా అబ్బాయి కూడా వచ్చారు. కాకపోతే ఏంటంటే చాలా చాలా బాధ ఏంటంటే వీళ్ళు పొద్దున్నుంచి ఇప్పుడు వెళ్తాము 5 గంటలకు వెళ్తాము, సాయంత్రం మళ్ళీ ఏ టైం వస్తామో అన్నది తెలీదు. అదే కూలి పనికి వెళ్తే పొద్దున్నే 9 గంటలకు అడిగిపోతే సాయంత్రం 5 గంటల ఇంటికాడ ఉంటాము. 300 అలా 400 ఇచ్చేస్తారు. నాకు తెలిసి అది బెటర్ అయినా కానీ మనకి ఏంటంటే ఈ యాక్టింగ్ పిచ్చి వల్ల చాలామంది పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 9 అయినా 10 అయినా వాళ్ళు ఇచ్చే 500 400కి ఉంటున్నారు. అంటే చాలామంది గడవక వెళ్తున్నారు. కొంతమంది రోలు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తారు కానీ ఆశతో వెళ్తున్నారు. అంటే నాలాంటి వాళ్ళు. నాకైతే ఏదో క్యారెక్టర్లు కంపల్సరీగా నేను ఇస్తారనే వెళ్తున్నాను. అంటే నేను నాకు ఉందా లేదని కాదు, ఆ గంజినీళ్ళు తాగైనా సరే చిన్న క్యారెక్టర్ ఇస్తారు కదా అని. కాకపోతే ఎప్పటికైనా సరే నేను ఇష్టాల్లో చేస్తాను. నాకు 18,000 మంది ఫాలోవర్స్.
ఆ దానివల్ల కొంత ఇక్కడ దాకా రాగలిగాను. అసలు మనకి హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు. అందులో మళ్ళీ నేను చదువుకోలేదు కూడా. కాకపోతే ఏం చదువుకోలేదు సార్, అస్సలు నాకు ఇంగ్లీష్ రాదు. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు సార్, ఇంకా నాకు చెయ్యాలన్న ఆశతో ఒక దాంట్లో దిగాను కదా. అందరూ అంటారు మరి నువ్వు ఇంత సెలబ్రేటివే, నువ్వు చాలా మూవీలో చేశాను నేను. అంటే చిన్న ఇడంబాలా చేశాను, మంచి క్యారెక్టర్ ఇచ్చారు కానీ నేను సపోజ్ అందులో పెద్దగా కనిపించలేదు. మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో టీచర్ పాత్ర చేశాను. నరకాసుడు, సినిమా దిద్దాం మామ, గేమ్ మణి, నాయుడప్ప షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అవి చేశాను. బాగా నాకు పెందుర్తి లక్ష్మి అంటే కొంచెం నాకు ఆ పిల్ల కూడా తక్కువ వేశారు. అంటే డబ్బుల కోసం చూడలేదండి. నేను చెప్తున్నాను కదా, నేను తిన్నా తినకపోయినా ఒక చిన్న క్యారెక్టర్ దానికోసం పాకులాడైనా తప్ప నేను డబ్బులు ఎవరినే నేను ఎంత అడగమని డిమాండ్ చేయలేదు, ఎవరిని అడగలేదు. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కమిట్మెంట్లు ఉంటాయి అంటారు, నిజమేనండి? అవి మనకి ఇంకా తెలియదండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చి కొత్త కదండి మనం చెప్తుంటారు కదండి, అది వాళ్ళ ఇష్టం ప్రహారం మీద ఉంటది కానీ అందరూ అలా ఉండరు సార్. చెప్తున్నానా, మనసును చంపుకొని చాలా మంది ఇండస్ట్రీలో మరి అలాంటి వాటికి ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలాంటివి. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే బువ్వ లేకపోయినా పర్వాలేదు కానీ తిరిగి మనం మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని వెళ్ళిపోతాం కానీ కమిట్మెంట్లకి అలాంటివి ఏంటి ఒప్పుకోరు సార్. ఎందుకంటే చాలా మంది ఇందులో అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎంతో పరిస్థితులు ఉంటారు కానీ మాకు నిజాలు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థం చేసుకోదండి. సినిమాలోకి వచ్చిన వాళ్ళు అంత లోపున సినిమా వాళ్ళు తప్పుటోళ్ళు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అందరూ 10 మంది సినిమాల్లో వెళ్ళి చాలా సరదాగా ఉంటాం. ఇబ్బందులు అంటే చెప్తున్నాను కదా, నేను దాని గురించే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం రూమ్ విషయంలో. ఈ రూమ్ ఇంత రెంట్ అయితే వేరే రూమ్ మాట్లాడి తనకు తిప్పి వస్తుంది, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవటమా. ఇంత తీరా సినిమాల్లో కానీ వచ్చి ఈ అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మన వాళ్ళందరికీ. అందుకనే తినపోయినా ఒత్తిలాంటి చేయడం కదా, ఫ్రెండ్స్ పట్టుకొని ఏదో రూమ్ తీసుకొని అంటే ఒక్కొక్కళ్ళు 700, ఒక్కొక్కరు 600, 500 కానీ స్టార్టింగ్ అలా ఇస్తారండి. నమస్తే బాబాయ్, చెప్పండి. శ్రీనివాస్, తెలంగాణ, ఖమ్మం. మనకి పరిస్థితులు బాగాలేక పనుల కోసం వస్తాం. ఫ్యామిలీ ఎవడు పోయినా సరేడా ఏజెంట్లు బాగుపడ్డాం తప్ప పని చేసేవాడు ఎవడు బాగుపడ్డు. సాయంత్రం ఏంటంటే పని కోసం పనులు దొరక్కపోవడం తప్ప ఆర్టిస్ట్ అంటే ఇష్టం లేదు, ఏం లేదు. పనులు దొరక కాలేజీ పిల్లగాళ్ళు అందరూ దీనికోసం వస్తారు. ఆడవాళ్ళకి ఒక 500 ఇస్తారు, మగవాడికి 400 ముఖాన్ని వేస్తారు. అవి కూడా కన్వెన్స్ అని 200 ముఖాన్ని వేస్తారు. ఇక పనులు దొరక ఏం చేస్తారంటే ఏదో పనికి పోదామని వస్తారు. ఇందులో మళ్ళీ బోకర్లు, దీనికి ఒక 5 బోకర్లు. ఈ బోకర్లు తెగడం తప్ప మా పని చేసేవాడు ఎవరికి పైన డబ్బులు ఇస్తారు, మధ్యలో తెగటమే. మళ్ళీ ఈయన అంటారు వాడు ఈయన కూడా న్యాయం లేదు. అసలు దీనికి ఈయన చట్టబద్ధత లేదు. అవి ఎవడు పెట్టమంటే ఈయన చట్టబద్ధత ఈయన కాదు కదా. కారు నేను 22 సంవత్సరాలు కారు తోలుతాను హైదరాబాద్. కాకపోతే ఒంట్లో సహకరించక ఈ పని ఏదో చూద్దామని 2 నెలలే అన్ని తెలుసుకున్నాం. వీళ్ళ వల్ల ఒకరోజు అవసరం ఉండే కాలు పట్టుకుంటే అవసరం లేదు, జుట్టు పట్టుకుంటే వీళ్ళు ఏజెంట్లు బాగుపడ్డాను తప్ప వాడు కూడా పిలిచినా కూడా వీళ్ళు తెగటే, డైరెక్ట్ పిలిచినా కూడా వీళ్ళు తెగటే. మీరు ఎట్ట పోతారని కొడతారు, తిడతారు. నోటికొచ్చిన బూతులు ఏమే ఓమే అంటారు. మొగోళ్ళని అయితే లెక్కే లేదు. గాడ 400 ఇస్తే ఎదురుగానే పడుతుంది పానీయం దుకాణం, గీడ 200 పెడితే వాటి రోడ్డు మీద పండుకోవాలా. ఇది బతుకులు. ఏదో మీరు సినిమా రంగం, కళ రంగం అంటారు, ఏమి లేదేడా, ఏ రంగం లేదేడా, మొత్తం రంగులమయం. ఉత్తదే ఎవరు రావద్దు ఈ సినిమా రంగంలోకి. వచ్చిన వాడు లంగా కాటమే. అన్ని తెలుసుకున్నాడు కూడా ఈ రంగంలో రావద్దు. పొద్దున కూడా 4:30కి వస్తే రేత్రి 1 గంట అయింది ఒక రోజు. అదే 400 కూలి. ఇయ్యరు డబ్బులు అడిగితే రేపు బస్సు ఎక్కవద్దు అంటారు. ఇంకా చిరంజీవి సినిమాలు, రామ్ చరణ్ది, నాని అన్ని షూటింగ్లు పోయినా ఏమీ లేదు. ఎవడు బెస్ట్ కాదు. అంత లంగాలే. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? నా పేరు సత్యవేనండి. జూనియర్ ఆర్టిస్ట్ ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చా 9 months అయిందండి. అయితే సినీ ఫీల్డ్కి వచ్చి 2 years అయిందండి. ఇప్పటికే 6 చేశానండి. బెస్ట్ అంటే మన రామ్ చరణ్ అదంటారా, బాపట్ల ఎంపీలోని ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసామండి. సో అదైతే బెస్ట్ అనమాట.
ఇక్కడికండి 5 కల్లా ఇక్కడ ఉండాలి. అంటే 5కి ఉండాలంటే 4 కల్లా మనం రెడీ అవ్వేసి రావాలన్నమాట. నైట్ సీరియల్ అయితే 9:30, 10 అయిపోతుంది. సినిమా అయితే 7, 8 అయిపోతుంది. సీరియల్ చేస్తాను. 700 అలా ఇస్తారు. అంటే ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకొని ఇక్కడ నుంచి వెహికల్ కూడా వాళ్ళని పెట్టుకొని మాకు 700 అలా ఇస్తారు. లేదు, నార్మల్గా వెళ్ళిపోతాం. జరిగింది. కానీ వచ్చిన కాంచి నేను షూట్స్ వెళ్తూనే ఉన్నాను. సినిమాలు అయితే సినిమాలు, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్, ఇలా అన్ని కూడా చేస్తున్నాను. అదేమి కాదండి, అసలు అదంతా ఉట్టు అపోహే. కమిట్మెంట్స్ ఎక్కడ లేవండి. ఒక పెద్ద ఆఫీసులు ఉన్నారనుకో, అక్కడ ఉండవా కమిట్మెంట్స్? అలా అయితే ఏమి కాదు. సో ఎవరి ఇష్టాలు పెట్టి వాళ్ళు ఉంటారు. ఈ కమిట్మెంట్ అంటున్నారు కానీ అది ఊరికే చెప్పడం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, అమ్మ ఫీల్డ్లోకి వెళ్తే కమిట్మెంట్ ఇవి ఉంటాయి కదా అనేసి అంటారు. కానీ అదేమి కాదు. డబ్బులు కూడా ఉండాలండి. మెయిన్ ఎవరికైనా సరే, ఎంత పేదవాళ్ళైనా గొప్ప వాళ్ళకైనా టాలెంట్ అనేది ఉంటే సో పికప్ అవుతాం. షూటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఎవరు చాలా ఇబ్బంది పడదంటారు, నిజమేనా? లేదండి, ఇప్పుడు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి బిల్స్ రావు. సో అలాంటప్పుడు అమౌంట్ స్టక్ అవుతుంది. మరి వాళ్ళకి బిల్స్ వస్తే కదా మాకు అమౌంట్ ఇవ్వటానికి. అది మాది వైజాగ్ అండి. ఇక్కడైతే యూసఫ్ గుడిలో ఉంటున్నాను. రెండండి 5000. సపోర్ట్ చేస్తారండి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ అడ్డ దగ్గరికి వస్తే మాత్రం కంపల్సరీ ఏజెంట్లు పంపిస్తారండి షూట్స్ కట్టి. అక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వేరే ఊర్లో ఉండి మీకు అక్కడ పంపిస్తాను ఇక్కడ పంపిస్తాను కొంతమంది ఉంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఆల్రెడీ ఒక ఆమె అలాగే వచ్చి మోసపోయారు. అంటే నేను అడిగాను, ఏంటమ్మా ఇది అంటే, లేదండి వేరే వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారని. కానీ వీళ్ళైతే కాదు, ఈ వేరే పర్సన్ అనమాట. అయితే ఆమెకి కూడా నేను షూట్లోని కొంచెం పంపించి అన్నీ చేశాను. ఏజెంట్ల నంబర్లే ఇచ్చాను, నువ్వు ఎవరిని అలా మోసపోకు, ఇక్కడ ఏజెంట్లు ఉన్నారని ఒక 2-3 నెంబర్స్ ఇచ్చాను. సో తను కూడా షూట్కి బాగానే వెళ్తున్నారు. అలా నమ్మేసి మాత్రం రాకండి. ఎందుకంటే ఇందులో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వస్తే డెఫినెట్గా సినీ ఫీల్డ్లోకి వెళ్తారు. తెలీదు, అది మెయిన్ తెలియక ఏదో భ్రమలో పడిపోయి వీళ్ళు రీల్స్ చేసుకొని ఈ భ్రమలో పడిపోతున్నారు తప్ప కరెక్ట్గా మనం వస్తే మాత్రం పంపిస్తారండి. మరి జూనియర్ ఆర్టిస్ట్ కి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఛాన్సులు ఏమి, అలాంటి పెద్ద ఛాన్సులు ఏమి రావా? మరి వచ్చేయండి, మన గేమ్ చేంజ్లోని ఎమ్మెల్యే పాత్ర చేశాను, రాజేంద్ర ప్రసాద్ దాంట్లో చేశాను. అన్నిట్లో కూడా చక్కగా చేస్తాను. అది వెళ్తాను, ఇది వెళ్తానండి, 2 వెళ్తాను. ఇందులో ఎవరు వచ్చినా సరే మెయిన్ టాలెంట్ ఉండాలండి. టాలెంట్ ఉంటే టాలెంట్ ఉండాలి, కొంచెం గ్లామర్ ఉండాలి. సో పికప్ అవుతాం. కమిట్మెంట్ అలాంటివంటే ఏమీ కాదండి. అసలు అదంతా వాళ్ళు అనుకునేవి తప్ప ఏమీ లేదండి. అటువంటిది ఏమీ లేదు. నేను వచ్చి 2 ఇయర్స్ కనుక నాకేమో అలాంటివి ఏమి రాలేదు అసలు. నమస్తే, మీ పేరు చెప్పండి. రాజశేఖరణ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎర్రగడ్డ, ప్రోపర్ ఒంగోలు. అవునన్నా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా? ఒక 5 months అవుతుందా. ఏ టైంకి వస్తారండి ఇక్కడ కృష్ణానగర్కి మీరు? 4 o'clock అన్న. నైట్ ఏ టైంకి వెళ్తారు ఇంటికి? 8 అవుతుందా. ఎంత ఇస్తారు మనీ? మాకు 500 ఇస్తారన్న. 4 to 4 400 500. 600 500. ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు? ఎన్ని మూవీస్కి వెళ్ళారు? వెళ్ళుంటామన్నా ఒక 30. బెస్ట్ సినిమా ఎప్పుడైనా అనిపించిందా మీకు? రోల్ అనేది మంచి క్యారెక్టర్ నాకు దొరికింది? అన్నీ బాగానే ఉన్నాయన్న, పర్లేదు, రోల్ ఉంటాయి.